డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి కూకట్పల్లిలో ఉంటాను ఆయుర్వేదానికి వెళ్ళినప్పుడు అప్పుడు అట్లా అయినప్పుడు స్టోరీ అంతా చెప్పాను. తర్వాత వచ్చేసి నాకు కూడా అంతవరకు తెలియదు క్లాట్స్ ఉన్నాయి నా బాడీలో అని చెప్పేసి ఆమె చెప్పింది. ఇక్కడ బ్యాక్ నాకు క్లాట్స్ ఉన్నాయని ఆమె చెప్పింది. నాకు థెరపీ చేయించుకున్నాను. అది కూడా 3 days. ఇప్పుడు ఓకేనా? బెటర్ నీకు బాడీ పరంగా? ఇప్పుడైతే నాకు బెటర్. అంటే నీకు ఆయుర్వేదంది పడింది కానీ మెడిసిన్ పడడం లేదు. మెడిసిన్ పడట్లేదు. మెడిసిన్ వేసుకున్నప్పుడు ఏంటి నీకు మత్తు నిద్ర వస్తుందా? మత్తు నిద్ర కాదు, నాకు ఏదోలా అనిపిస్తుంది ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు. అంటే మీకు బ్లడ్ ఏమైనా తక్కువ ఉందా మేడం? లేదు, బ్లడ్ అంతా ఓకేనా? అంతా ఓకే. అంటే కొంచెం బీపీ డౌన్ కావడం వల్ల కొంచెం మనము టాబ్లెట్స్ వేసుకుంటే ఎక్కువ నిద్రపోవడము, కొంచెం టాబ్లెట్స్ కూడా బాడీలో అవి టాబ్లెట్లు ఎప్పుడంటే చిన్నప్పుడు మనం కర్నూలు హాస్పిటల్లో మేము వాడినాం కదా టాబ్లెట్. ఆ టాబ్లెట్ మత్తుగా పడుతుంది. మ్యాక్సిమం ఎన్ని హాస్పిటల్ నింపారు మేడం మీరు? గుర్తులేదు మేడం. మొత్తానికి అక్కడ ఆంధ్ర నుండి ఇక్కడ తెలంగాణకు వచ్చి తింపుతూనే ఉన్నారు. రిజల్ట్ అనేది అయితే లేదు. అన్నిట్లలో నార్మల్ పాజిటివ్లోనే వస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ఏ హాస్పిటల్ అంటే పేరు చెప్పాలి. చిన్న చిన్నది ఏది వచ్చినా తిరగాల్సిందే. అంటే నొప్పి వచ్చినా ఇంకెన్ని రోజులు తనతో అట్లా మీరు సాహసం చేస్తారు? అన్నిటికీ నా మీద భారం వేసుకున్నాం అంతే. దేవుడి మీద భారం వేస్తారు ఏం లేదు, నేను చేయాల్సిన నా వరకు నా అంతా చేసేసి. భవిత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు పడుకున్నప్పుడు వెళ్తా అంటున్నావు, ఆ ప్లేస్ చెప్పా అంటున్నావు. ఆ ప్లేస్ నేను గుడి చూపిస్తా అంటున్నా. ఆ ప్లేస్ జనరల్ గా ఇప్పుడు మీ స్వామీజీ వెళ్ళారు కాబట్టి, సో ఆయనతో నేను మాట్లాడతా కాబట్టి నాకు తెలుస్తుంది. ఓకే డన్, నేను నమ్ముతా. మీరు ఆల్రెడీ ఎందుకంటే విజయనగరం అని చెప్తున్నారు, అక్కడ జంక్షన్ ఏమో జంక్షన్ అని కూడా చెప్పారు, హనుమాన్ జంక్షన్ అని చెప్పారు. ఓకే డన్, అది ఒక పేరు పొందినటువంటి ఊరు కాబట్టి ఇక్కడికి మనం ఓకే. నువ్వు వెళ్తున్నటువంటి ప్లేస్ ఏంటి అసలు? నువ్వు అక్కడ ఎందుకు వెళ్తున్నావు? ఈ దెబ్బలు తగిలించుకొని ఇంటికి వచ్చేటప్పుడు కూడా అంటే పడుకొని లేచిన తర్వాత కూడా మీ మమ్మీ చెప్తుంది నీ డ్రెస్ మీద ఆకులు ఉంటాయని. అవి కొన్ని సందర్భాలలో కొన్ని అంటే ఇంకా కొట్టుకున్నప్పుడు ఏదో ఒక మూల పడుతూ ఉంటాం కదా, ఆ సమయంలో తాకినేటి అవి వస్తువులనే నా మీద ఉంటున్నాయి అంతవరకే. నిజంగానే వస్తాయా మేడం అవన్నీ? మీరు దాచిపెట్టారు అవేమన్నా? లేదు, ఏంది అంటే పడుకొని ఉంటుంది కదా. ఒక్కొక్కసారి అమ్మ చెప్పుకోకుండా పడేసిన రోజులు ఉన్నాయి. అట్లా నువ్వు పడేస్తే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను నమ్మలేకపోతా. ఇప్పుడు పడేసినా కూడా అది దాచిపెట్టినా కూడా ఏదో ఆకులు అవును నిజమే. కానీ ఆ సందర్భంలో మీరు తిన వీడియోస్ ఫొటోస్ ఎందుకు తీయలేకపోతున్నారు మరి? ఇప్పుడు మీకు జనాలకి ఖచ్చితంగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి నమ్మరు. డాక్టర్స్ చేసింది అయితే నమ్ముతారు. మా అంతకు మేము తీసాను అవి కూడా నమ్మట్లేదు వాళ్ళు. డాక్టర్ తీసిన అని చెప్పిన సరే. పౌడర్ అంటే అంటే ఒంటి మీద గాయమైనప్పుడు జల్ల పౌడర్? గాయమైనప్పుడు కాదు, తను పౌర్ణమి రోజే బెడ్ మీద వైట్ గా పడింది. ఆహా ఓకే, పొడిలాగా పడుతుంది. అంటే పొట్టు అనేది మనకిట్ట లేదు, మన పాముకు వచ్చినట్టు రాదు తనకి. మన మనసులం కదా, అది రాలిపోతుంది. అది రాలిపోయినాకనే తనకు పెయిన్స్ తగ్గుతుంది. అది రాలిపోయేంత వరకు అంటే అది ఊడుతుంది. నీకంటే పెయిన్ అనేది ఎలా ఉంటుంది భవిత? పెయిన్ అనేది జనరల్ చాలా భయంకరంగా ఉంటుంది. పెయిన్ మాత్రం నాకు ఇది 18 years నుంచి నేను అది అలవాటు అయిపోయింది. ఈ టైం ఇప్పుడు కూడా నా పెయిన్ భరించాల్సిందే, అది క్లియర్ అయ్యేంత వరకు. మరి ఎట్లా నువ్వు నాగదేవతకు చెప్పవా? అది పాములైనా సరే ఆ పెయిన్ ఖచ్చితంగా ఫీల్ అవ్వాల్సిందే, ఎంత దేవత అయినా సరే. అసలు నీ ఫీలింగ్ ఏంటి భవిత? అంటే నువ్వు ఇప్పుడు దేవుని రిసీవ్ చేసుకుంటున్నావు కాబట్టి నీ బాడీలోకి వెళ్తుంది, ఓకే, నీకు దేవుడు అనేది రావడం లేదు, రాదు. ఎట్లా అసలు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు దీన్ని? నేను ఇదంటే కనుక నేను ఎలా ఫీల్ అవ్వాలి కూడా నాకు అర్థం కావట్లేదు. నేనైతే కనుక జస్ట్ నార్మల్గా అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆ పవర్స్ అనేవి అని చెప్పేసి నాకు లేవు. సో ఇప్పుడు నువ్వు చదువుకుంటే నాకు ఇక్కడే మర్చిపోతున్నా, నాకు ఏం రిమెంబర్స్ ఉండడం లేదంటున్నా. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో నేను నీతో మాట్లాడిన గంటకి ఏం మాట్లాడానో నాకు గుర్తుండదు, మర్చిపోతాం. మా ఎవరి బిజీ లైఫ్లో కొన్ని గుర్తుపెట్టుకుంటాం. 100లో 90% గుర్తు, 10% ఏదో మర్చిపోయినాం అనుకుంటాం. గత జన్మవి నీకు వచ్చి చెప్తున్నారు అని అంటే ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నీకు ఒక దెబ్బ తాకి మెమరీ లాస్ అయింది. మెమరీ లాస్ అయినప్పుడు అది నీ అంతకు నీకు మెమరీ రికవర్ అయినప్పుడు మాత్రమే నువ్వు నమ్ముతావు. అవును. ఇంకొక చెప్తే నువ్వు నమ్మవు కదా. నేను ఎందుకు ఇలా చేస్తాను నువ్వు అంటావా అనవా? మరి ఇదేనా అంతే. ఇంతే ఇస్తావా జనాలకు ఆన్సర్? నువ్వు ఇంతే. గుడి పడిన తర్వాత బయటకు వచ్చిన ఆనవాళ్ళు చూస్తారు కదా, అప్పుడు వాళ్ళే నమ్ముతారు. ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు నమ్మే సిచ్యువేషన్లో లేరు ఎవరు. ఎట్లా నమ్మిస్తావని నా క్వశ్చన్. నా క్వశ్చన్ అంటే ఆ గుడి తీసిన తర్వాత నేను నిరూపించగలను. ఎట్లా తీస్తావు? మీ సపోర్ట్తో, అంటే జనాల సపోర్ట్. ఖచ్చితంగా నీకు జనాల సపోర్ట్ కావాల్సిందే. ఎన్ని రోజులు పోరాటం చేస్తావు ఇట్లా? అది గుడి బయటకు వచ్చిన వరకు పోరాటం చేస్తా. ఈ పోరాటం అయితే ఆగదు.